చంద్రబాబు ప్రభుత్వ అన్నదాత సుఖీభవ పథకం అన్నదాతల పాలిట దుఃఖీభవ పథకంగా మారింది. రాష్ట్రంలోని రైతులందరికీ కేంద్ర ప్రభుత్వ సాయంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి 20,000 ఇస్తాము అని ఎన్నికల సమయంలో చంద్రబాబు నమ్మబలికారు. అధికారంలోకి వచ్చాక నాలుక మడతేసి కేంద్రమిచ్చే పీఎం కిసాన్ పథకంతో కలిపి 20,000 ఇస్తామని చెప్పారు. తొలి ఏడాది అది ఇవ్వకుండా పెట్టుబడి సాయాన్ని నిస్సిగ్గుగా ఎగ్గొట్టారు. ఇక రెండో ఏడాది అరాకొర సాయం అందించిన చంద్రబాబు మూడో ఏడాది కూడా రైతులను వంచేందుకు యత్నిస్తున్నారు. 2026-27 వ్యవసాయ సీజన్ కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయం శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుట్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు జమ చేయనున్నారు. అది కూడా అరకొరగానే ఇస్తున్నారు. కౌలు రైతులకు ఈసారి మొండి చేయి చూపించారు. 2023-24లో అర్హత పొందిన 53,58,366 మంది రైతులకు 20,000 రూపాయల చొప్పున 10,717 కోట్ల రూపాయలు అవసరం కాగా 2024-25లో చంద్రబాబు తొలి బడ్జెట్లో ఈ పథకానికి కేవలం 1,000 కోట్లు విధించారు. ఒక్క రైతుకు పైసా ఇవ్వలేదు. ఇదిగో అదిగో అంటూ తొలి ఏడాది గడిపేసి రైతులకు 10,717 కోట్ల రూపాయల పెట్టుబడి సాయాన్ని నిస్సిగ్గుగా ఎగ్గొట్టారు. ఆ ఏడాది బకాయిలతో కలిపి మరుసటి ఏడాది 21,433.46 కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉండగా కేవలం 6,300 కోట్లతో సరిపెట్టారు. వాస్తవానికి ఏటా భూ యజమానుల సంఖ్య పెరుగుతుంది. కానీ గత ఏడాది అర్హత పొందిన లబ్ధిదారుడికే ఈ ఏడాది కూడా పెట్టుబడి సాయం జమ చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ లెక్కన 46.85 లక్షల మందికి తొలి విడతగా అన్నదాత సుఖీభవ కింద 5,000 రూపాయలు, పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు కలిపి 7,000 రూపాయల చొప్పున శనివారం జమ చేయనున్నారు. మరోవైపు భూ యజమానులతో పాటు సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా వాస్తవ సాగుదారులైన కౌలు రైతులు, దేవాదాయ, ధర్మాదాయ భూ సాగుదారులందరికీ 20,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ ఇచ్చిన హామీకి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడేసింది. వరుసగా మూడో ఏడాది కూడా కౌలు రైతులకు మొండి చేయి చూపింది. కౌలు రైతులకు 2 ఏళ్లలో 6,400 కోట్ల రూపాయల మేర పెట్టుబడి సాయం ఎగ్గొట్టిన చంద్రబాబు సర్కార్ కనీసం 2026-27 సీజన్లోనైనా కరుణ చూపుతారని ఆశించిన వారి ఆశలపై నీళ్లు చల్లింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.